ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీస్ ఏ మూవీ ఎంతెంత కలెక్ట్ చేసిందో చూద్దాం. నంబర్ 1 వచ్చేసి స్టూడెంట్ నంబర్ 1. ఈ మూవీకి 4 కోట్లు బడ్జెట్ పెడితే 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 2 వచ్చేసి సింహాద్రి. ఈ మూవీకి 7 కోట్ల బడ్జెట్ పెడితే 26 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 3 వచ్చేసి సాయి. ఈ మూవీకి 6 కోట్ల బడ్జెట్ పెడితే 13 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నంబర్ 4 వచ్చేసి ఛత్రపతి. ఈ మూవీకి 13 కోట్లు బడ్జెట్ పెడితే 32 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 5 వచ్చేసి విక్రమార్కుడు. ఈ మూవీకి 11 కోట్లు బడ్జెట్ పెడితే 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 6 వచ్చేసి యమదొంగ. ఈ మూవీకి 14 కోట్లు బడ్జెట్ పెడితే 30 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 7 వచ్చేసి మగధీర. ఈ మూవీకి 40 కోట్ల బడ్జెట్ పెడితే 150 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. నంబర్ 8 వచ్చేసి మర్యాద రామన్న. ఈ మూవీకి 12 కోట్ల బడ్జెట్ పెడితే 36 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 9 వచ్చేసి ఈగ. ఈ మూవీకి 40 కోట్లు బడ్జెట్ పెడితే 110 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 10 వచ్చేసి బాహుబలి 1. ఈ మూవీకి 180 కోట్లు బడ్జెట్ పెడితే 650 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 11 వచ్చేసి బాహుబలి 2. ఈ మూవీకి 250 కోట్లు బడ్జెట్ పెడితే 1810 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. నంబర్ 12 వచ్చేసి RRR. ఈ మూవీకి 550 కోట్లు బడ్జెట్ పెడితే 1258 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నంబర్ 13 వచ్చేసి SSMB 29. ఈ మూవీ 1000 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తుంది భయ్యా. ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ రాజమౌళి గారు తీసిన మూవీలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.